చూడండి నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. మనం ఇప్పుడు మనకు 4 ప్రాబ్లమ్స్ చెప్పాను. 4 ప్రాబ్లమ్స్‌లో సేమ్ మెథడ్స్ చదివి ఈ 2 ప్రాబ్లమ్స్ కూడా సేమ్ మెథడ్. మనము ప్రాబ్లమ్ చూసి అండర్‌స్టాండ్ చేసుకుంటేనే సగం ప్రాబ్లమ్ సొల్యూషన్ అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. 2 ప్రాబ్లమ్స్ సేమ్ మెథడ్. ఇక్కడ మనకు 2 ఫార్ములాస్ కావాలి. అంటే ఒక ప్రాబ్లమ్‌కి ఒక ఫార్ములా, ఒక ప్రాబ్లమ్‌కి ఒక ఫార్ములా. 2 ప్రాబ్లమ్స్ ఒకే 2 ఫార్ములాస్. సింపుల్ చూడండి. ఫస్ట్ చూడమ్మా. ఇఫ్ ఏఎం అండ్ జీఎం of roots of a quadratic equation are 8 and 5 respectively, then obtain the equation of quadratic equation అన్నాడు. అసలు quadratic equation అంటే ఏంది మనకు ఆల్రెడీ లోయర్ క్లాస్లో వచ్చు. ప్రోడక్ట్ కనుక్కుంటే ఒక విధము, అంటే ప్రోడక్ట్ కనుక్కోకుంటే ఇంకోటి. ఏదది మనకు ఒక ఫార్ములా. ఎంత quadratic equation అంటే ఫార్ములా ఏంటంటే చాలా సింపుల్ ఫార్ములా. ఏది ఎక్స్ స్క్వేర్ ఆల్ఫా ప్లస్ బీటా ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఈక్వల్ టు 0 ఇలాగైనా రాస్తాం. లేదా ఆర్ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఆల్ఫా ప్లస్ బీటా బదులు ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా ఏబి ఈక్వల్ టు 0. ఈ రెండిట్లో ఏ ఫామ్ రాసినా ఒకటి. మనం అసలు క్వాడ్రాటిక్ ఈక్వేషన్ సార్ మీరు ఏపీ జీపీ అన్నారు, దీనికి సంబంధం అంటే సింపుల్ చూడడం. ఇక్కడ ఏఎం అన్నాడు అంటే ఏఎం ఈజ్ ఈక్వల్ టు 8 అని. అంటే ఏఎం అంటే ఏంటి ఏఎం అనేది మనం ఎలా గుర్తుపెట్టుకుంటే ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ఏమి ఇచ్చినాడు 8 ఇచ్చినాడు. 8 2 16. ఇది ఒక ఈక్వేషన్ 1 అనుకుంటాం. అంటే ఇక్కడ ఏ ప్లస్ బి వచ్చింది. ఏ ప్లస్ బి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. నెక్స్ట్ జిఎం అంటాడు. జిఎం అంటే ఏంది మనకు జిఎం అంటాడు. జిఎం అంటే ఏంది రూట్ ఏబి ఈక్వల్ టు 5 అంటున్నాడు. ఈ రూట్ అవుతుంది ఏబి ఈక్వల్ టు 5 స్క్వేర్. 5 స్క్వేర్ అంటే ఎంతమ్మా 25. అంటే మనకి ఇక్కడ ఏబి వాల్యూ వచ్చింది, ఏ ఇంటూ బి వాల్యూ వచ్చింది. దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తే చాలా సింపుల్. చూడండి ఎలా చేస్తాను చూడండి సింపుల్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ మనము ఇచ్చిన గుర్తుపెట్టుకోండి, మనము ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో ఫస్ట్ ఆ స్టెప్స్ రాసేస్తాం మనకు అయిపోతుంది. ఓకేనా? ఫస్ట్ చూడమ్మా, లెట్ సొల్యూషన్ ఈ ప్రాబ్లంకి సొల్యూషన్ చూడమ్మా. లెట్ ద రూట్ ఆఫ్ ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. మనం చూడమ్మా ఇక్కడ లెట్ ద రూట్ ఆఫ్ quadratic equation ఇచ్చినది చూడండి. ఇక్కడ నుంచి స్టెప్స్ లో కొత్త రాయాలి. నేను ఇక్కడ ఏమంటే లెట్ రూట్ ఆఫ్ ద quadratic ఈక్వేషన్ ఏ అండ్ బి అన్నాడు. ఇక్కడ మనకి 8, బి అనుకోండి. లెట్ ద రూట్ ఆఫ్ ద quadratic ఈక్వేషన్ ఏ అండ్ బి అనుకో. ఎందుకు 8 అండ్ 5 అనుకోండి. స్టెప్ ఏమో కొత్తది ఏమి చూడమా, ఇక్కడ లెట్ ద రూట్ ఆఫ్ ద quadratic ఈక్వేషన్ ఆర్ ఏ అండ్ బి. ఆ స్టెప్ రాసాను. నెక్స్ట్ చూడమా, ఏఎం అనేది ఏదానికి ఈక్వల్ 8 అంటున్నాడు. జిఎం అనేది 5 అంటున్నాడు. ఇప్పుడు నేను ఏం రాస్తానంటే ఏఎం ఈక్వల్ టు ఏమంటే ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు మనకు 8. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ 2 16 ఈక్వేషన్ 1. నెక్స్ట్ జిఎం ఈక్వల్ టు రూట్ ఏబి అయితే ఇచ్చాడు 5. ఈ స్క్వేర్ అవుతుంది ఏబి ఈక్వల్ టు 5 స్క్వేర్ అంటే ఏబి ఈక్వల్ టు 25 ఈక్వేషన్ 2. చూడు సింపుల్ రండి. ఏమంటే ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు గుర్తుపెట్టుకోవాలి. జిఎం అంటే రూట్ ఏబి అని. మనకి ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 వచ్చింది. మనకి ఏమంటాడు ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ అండ్ ఫైండ్ అంటాడు. కాబట్టి లాస్ట్ ఏమంటే ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్. ఎందుకు మనకు 8 and 5 ఇచ్చాడు. కాబట్టి ద క్వాడ్రాటిక్ ఈక్వేషన్ విత్ రూట్స్ ఏ అండ్ బి. నువ్వు ఫార్ములా గుర్తుపెట్టుకొని చెప్పాను.
ఫార్ములా ఏం చెప్పాను, ఆల్ఫా ప్లస్ బీటా రాసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ఉంది కాబట్టి ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. కోఆర్డినేట్ ఈక్వేషన్ అంటే ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి. చూడమ్మా, ఈ ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి, ఏ ప్లస్ బి అంటే 16x ప్లస్ ఏబి 25 ఈక్వల్ టు 0. మనకు అడిగింది ఏంది, కోఆర్డినేట్ ఈక్వేషన్. కోఆర్డినేట్ ఈక్వేషన్ అంటే ఇది సింపుల్. చూడండి ఎంత సింపుల్, చూడండి ఇట్లా సింపుల్స్ అడగచ్చు. ఎంత సింపుల్ మనకు చూడండి, ఫస్ట్ లైన్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్, 7, 8, 9. 8 మార్క్స్ కొడితే మనం 9 మార్క్స్ 9 రాసుకుంటాం. 9 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తాడు. 8 మార్క్స్ ఖచ్చితంగా ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. ఏఎం అండ్ జిఎం ఆఫ్ రూట్ ఆఫ్ 8, 5 అన్నప్పుడు ఒకటే ఫార్మ్ ఉంటుంది. ఇది గుర్తుగా ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏబి ఈక్వల్ టు 0. వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం ఏమంటాడంటే సేమ్ ఇదే అమ్మా, కానీ ఏమంటాడు, ఇఫ్ ఏ అండ్ జి బిఎం అంటే ఏ అనేది ఏఎంలో ఉంది, జి అనేది జిఎంలో ఉంది. బిట్వీన్ ద టూ పాజిటివ్ నెంబర్స్ అంటే రెండు పాజిటివ్ నెంబర్స్ తీసుకొని ప్రూవ్ దట్ ద నెంబర్ ఆఫ్ ఆర్ ఏ ప్లస్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ జి చూపాడు. పై ప్రాబ్లంకి ఏమో కోఆర్డినేట్ ఈక్వేషన్ అంటాడు, కింది ప్రాబ్లంకి ఏమో షో దట్ ఇది చూపెట్టాడు. ఓకేనా, అది కూడా చేసేద్దాం ఒకసారి. సింపుల్, సేమ్ ఇదే ఈక్వేషన్ వచ్చేసి దాన్ని కూడా చేస్తాం. సింపుల్ చూడండి. మరి సెకండ్ ప్రాబ్లం చూద్దాం. చూడు, మనం ప్రాబ్లంలోని స్ట్రక్చర్ రాసుకుందాం, వెరైటీ వద్దు. ఇఫ్ ఏ అండ్ జి బిఏఎం అండ్ జిఎం రెస్పెక్టివ్లీ బిట్వీన్ టూ పాజిటివ్ నెంబర్స్ ప్రూవ్ దట్ అది అన్నాడు. ఫస్ట్ మనం ఏం రాసుకుందాం అంటే లెట్ టూ పాజిటివ్ నెంబర్స్ రాస్తాం. ఎందుకంటే పాజిటివ్ నెంబర్స్ రా కాబట్టి లెట్ టూ పాజిటివ్ నెంబర్స్, ఏ అండ్ బి రాసుకుందాం. ఎందుకు, టూ పాజిటివ్ నెంబర్స్ ఉన్నాడు కాబట్టి ఏ అండ్ బి రాసుకుందాం. నెక్స్ట్ ఇడుమా, ఏ ఈజ్ ఏమంటున్నాడు, ఏఎం అన్నాడు. ఇంతకుముందు చెప్పాను ఏమంటే ఏం రాస్తామమ్మా మనం, ఏ ప్లస్ బి బై 2 ఈక్వల్ టు ఏ అంటున్నాడు. ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు క్రాస్ వేస్తే 2a ఈక్వేషన్ 1. నెక్స్ట్ జి అనేది జిఎం ఉంది కాబట్టి జి ఈజ్ జిఎం అంటే ఏం చెప్పాను మీకు, చూడండి జిఎం అంటే ఏం చెప్పాను, రూట్ ఆఫ్ ఏ ఇంటూ బి. అంటే రూట్ ఏబి ఈక్వల్ టు జి. ఈ రూట్ అదర్ పోతే ఏమవుతుంది, జి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏబి. ఇది ఈక్వేషన్ 2. ఇంకా మనం ఇప్పుడు నెక్స్ట్ అంటే క్వాడ్రాటిక్ ఈక్వేషన్ వస్తాం. ఇంతకుముందు ఏం రాసాం అదే. ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్, ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి ఇంటూ ఎక్స్ ప్లస్ ఏ ఇంటూ బి ఈక్వల్ టు 0. ఎక్స్ స్క్వేర్ మైనస్ ఏ ప్లస్ బి అంటే ఏంటమ్మా 2a, ఎక్స్ ఉంది కాబట్టి ఎక్స్ ప్లస్ ఏబి అంటే ఏంటమ్మా ఏబి ఈక్వల్ టు జీ స్క్వేర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు మనకు ఇక్కడ ప్రోడక్ట్ కనుక్కోవాలి. మనకు ఫార్మ్ ఉంది ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ జీ స్క్వేర్ ఈక్వల్ టు 0 ఉంది. మనం దీన్ని ప్రోడక్ట్ అనుకుంటామా, ప్రోడక్ట్ అనుకోలేము. కాబట్టి ప్రోడక్ట్ కనుక్కోలేనప్పుడు మనకు లోవర్ క్లాస్లో ఒక ఫార్మ్ నేర్చుకున్నాం. ప్రోడక్ట్ కనుక్కోలేనప్పుడు ఏంది, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ ఏం రాస్తున్నామా, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. గుర్తుందా మీకు, లోయర్ క్లాస్ నేర్చుకోం. ప్రోడక్ట్ మనం ఐడెంటిఫై చేయలేనప్పుడు, కనుగోలేనప్పుడు ఈ ఫార్ములా రాస్తాం. సరే సార్, నువ్వు బి మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a రాసినావు. అసలు ఏ అంటే ఎంత, బి అంటే ఎంత ఫైండ్ చేయంటాం. సింపుల్ డ్రా. ఇక్కడ మనకి ఏమొచ్చింది, ఎక్స్ స్క్వేర్ మైనస్ 2ax ప్లస్ జీ స్క్వేర్. ఇది ఏ ఫార్ములా ఉంది, ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఈక్వల్ టు 0 ఫార్ములా ఉంది. అప్పుడు ఏ ఏమవుతుంది, 1 అవుతుంది. కాబట్టి రాసుకో, హియర్ ఏ ఈక్వల్ టు 1. నెక్స్ట్
బి ఈక్వల్ టు -2a, బి ఈక్వల్ టు -2a, సి ఈక్వల్ టు ఏమొస్తుందా జీ స్క్వేర్. ఇప్పుడు దీనిలో సబ్స్టిట్యూట్ చేయండి. ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి అవుతుంది మా -2a ప్లస్ ఆర్ మైనస్ ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ అంటే -2a హోల్ స్క్వేర్ మైనస్ 4 ఇంటూ ఏ అంటే ఎంత 1, సి అంటే ఏమా జీ స్క్వేర్ బై 2 ఇంటూ ఏ అంటే ఎంత 1 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఏమవుతుందా ప్లస్ 2a ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ -2a స్క్వేర్ అంటే 4a స్క్వేర్ వేసినప్పుడు మైనస్ అవుతుంది ప్లస్ అవుతుంది మైనస్ 4 ఇంటూ 1 4g స్క్వేర్ బై 2 ఇంటూ ఏ అంటే 2. ఈ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కదమ్మా, ఈ 2 అలాగే ఉంటాయి 2a ప్లస్ ఆర్ మైనస్ √4 ఎంత అమ్మా 2 కదా, ఇక్కడ 4 ఉంది ఇక్కడ 4 ఉంది, రూట్ లో నుంచి 4 బయటకు వస్తే 2 అవుతుంది కాబట్టి 2 బయటకు తీస్తే 2 స్క్వేర్ రూట్ ఆఫ్ ఏమవుతుంది ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2 అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఇక్కడ 2 ఉంది కదా, డైరెక్ట్ 2 కామన్ ఇస్తే ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ సి స్క్వేర్ బై 2 క్యాన్సిల్ అయిపోయింది. లాస్ట్ మనకి ఏముంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ స్క్వేర్ మైనస్ జీ స్క్వేర్. ఇది ఏ ఫార్మ్ ఉంది ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మ్ ఉంది. ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ అంటే ఫార్మ్ ఏంటమ్మా ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ అంటే ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి అంటే ఏ ప్లస్ జి, ఏ మైనస్ బి అంటే ఏ మైనస్ జి అయిపోయింది. వెరీ వెరీ ఇంపార్టెంట్ 4 మార్క్స్. సింపుల్, ఇంతకుముందు ప్రాబ్లం సేమ్ ప్రాబ్లం అది. అక్కడ ఏమంటే ఈక్వేషన్ అన్నాడు కాబట్టి ఈక్వేషన్ కూడా స్టాప్ చేస్తాం, కానీ ఇక్కడ ఏమంటాడు ప్రూవ్ దట్ ఏ ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ ప్లస్ బి టు ఏ మైనస్ జి. సింపుల్గా చేస్తాం. ఫస్ట్ ఏ అనేది జేఎంలో ఉంది కాబట్టి ఏ ప్లస్ బి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏ, అక్కడ నెంబర్ ఇచ్చాడు ఇక్కడ ఏ ఇచ్చాడు, క్రాస్ మల్టిప్లై చేస్తే ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు ఏ, ఇక్కడ జీ వాల్యూ వచ్చింది, మనకు 2 వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. కానీ ఇక్కడ మనకు ప్రోడక్ట్ కనుక్కోలేము కాబట్టి ప్రోడక్ట్ ఎప్పుడు కనుక్కోలేము అప్పుడు మనకు ఫార్ములా లోయర్ క్లాస్ ఏముంది ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ స్క్వేర్ రూట్ ఆఫ్ బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a. అప్పుడు మనకు ఏ ఫార్ములా ఉంది ఏఎక్స్ స్క్వేర్ ప్లస్ బిఎక్స్ ప్లస్ సి ఫార్ములా ఉంది. ఏ ఈజ్ ఈక్వల్ టు 1 ఎందుకు ఎక్స్ కోఎఫిషియంట్ 1 కాబట్టి, బి ఈజ్ ఈక్వల్ టు -2a, సి ఈజ్ ఈక్వల్ జీ స్క్వేర్ సబ్స్టిట్యూట్ చేస్తాం. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ చూడమ్మా, వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా సింపుల్ మా, నీ క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటుంది. ఇక్కడ ఈ ప్రాబ్లంలో క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంటాయి, సేమ్ పాయింట్స్ ఇవి రాయొచ్చు. చూడమ్మా, ఫస్ట్ ఫైండ్ 4 నెంబర్స్ ఫార్మింగ్ అంటాడు. 4 నెంబర్స్ అంటాడు. 4 నెంబర్స్ అంటే ఏంది 1 2 3 4 అనుకుందాం. 4 నెంబర్స్ ఫార్మింగ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెసివ్ ఏ జామెట్రిక్ ప్రోగ్రెసెస్ ఇన్ విచ్ ద థర్డ్ టర్మ్. ప్రాబ్లం ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకుంటే సొల్యూషన్ వెరీ వెరీ ఈజీ. థర్డ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ టర్మ్ అంటాడు. థర్డ్ టర్మ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ టర్మ్ బై 9. నెక్స్ట్ సెకండ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫోర్త్ టర్మ్ బై 8 అంటాడు. ఇక్కడ ఫస్ట్ ఫైండ్ ద 4 నెంబర్స్ ఫార్మింగ్ అంటాడు. 1 2 3 మనం డైరెక్ట్ 1 2 3 4 రాసేస్తాం. కానీ మ్యాథమెటిక్స్ పక్కన ఏమంటున్నాడు జామెట్రిక్ ప్రోగ్రెసివ్ అంటాడు. జామెట్రిక్ ప్రోగ్రెసివ్ అంటే ఏంటమ్మా ఏఆర్ స్క్వేర్ ఏఆర్ పవర్ 4 నెంబర్స్ అంటున్నాడు. 1 2 3 కాబట్టి ఏ1 ఈజ్ ఈక్వల్ టు ఏ అనుకోమా, ఏ2 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ అనుకో, ఏ3 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్ అనుకో, ఏ4 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ క్యూబ్. ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్, ఏఆర్ ఆర్కు స్క్వేర్ ఆర్కు క్యూబ్ వస్తుంది, ఈ 4 వస్తుంది. ఈ 4 నుంచి మనకు జామెట్రిక్ ప్రోగ్రెసివ్ అంటే మనకు
ఏ వాల్యూ కనుక్కోవాలి, నెక్స్ట్ ఆర్ వాల్యూ కనుక్కోవాలి. ఏ అంటే ఏంది ఫస్ట్ టర్మ్, ఆర్ అంటే ఏంది కామన్ రేషియో. ఈ రెండు కనుక్కొని ఇక్కడ మనం 4 ఫార్మింగ్ అన్నాం కదా, ఆ 4 ఫార్మింగ్ లో సబ్స్టిట్యూట్ చేస్తే ఆన్సర్ వస్తుంది. చాలా ఈజీ. ఎంత ఈజీ అంటే క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. క్వశ్చన్ లోనే ఆన్సర్ ఉంది. చూడండి మా చెప్తాను చూడండి మీకు ఎంత ఈజీ అంటే అంత ఈజీ. చాలా డెడ్ ఈజీ. ఓకేనా? చూడమా ఫస్ట్ మనము ఇక్కడ ఏమనుకుందామంటే ఫస్ట్ ప్రాబ్లం చూడండి. లెట్ సొల్యూషన్ మా లెట్ ఏ బి ద ఫస్ట్ టర్మ్, ఆర్ బి ద కామన్ రేషియో. ఈ స్టెప్ గుర్తుపెట్టుకోవాలి. ఏ బి ద ఫస్ట్ టర్మ్, ఆర్ బి ద కామన్ రేషియో. నెక్స్ట్ మొత్తం మనకు ఏమంటున్నాడు 4 అంటున్నాడు. నెక్స్ట్ ఏ బి ద ఫస్ట్ టర్మ్, ఆర్ బి ద కామన్ రేషియో. ఓకేనా? రేషియో ఇన్ జీపీ అన్నాడు కదా, ఇన్ జీపీ రాస్తుంది. మనకి ఏమంటాడు 4 నెంబర్స్ ఆఫ్ ఫార్మింగ్ అంటాడు. 4 నెంబర్స్ ఫార్మింగ్ అంటున్నాడు కాబట్టి 4 నెంబర్ తీసుకుంటాం. ఏ ఈజ్ ఈక్వల్ టు A1. చూడమ్మా A1 ఈజ్ ఈక్వల్ టు ఏ, A2 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్, A3 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ స్క్వేర్, A4 ఈజ్ ఈక్వల్ టు ఏఆర్ పవర్ 4. 1 2 3 4 మనం మ్యాథమెటిక్స్ కంటే ఏమంటాం 1 2 3 4. కానీ మనకి ఇక్కడ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కాబట్టి ఈ మెథడ్ తీసుకున్నాం, అంటే 4 తీసుకున్నాం. 4 అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ నుంచి చూడమ్మా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ ఏముందో అదే రాస్తాం. చూడమ్మా ఫైండ్ ద 4 టర్మింగ్ అయిపోయింది. థర్డ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ టర్మ్. అదే రా థర్డ్ టర్మ్ అక్కడ ఏముంది అదే రైట్. థర్డ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫస్ట్ టర్మ్ బై 9 అంటారు. ఇప్పుడు బాగా గుర్తుపెట్టుకో. థర్డ్ టర్మ్ అంటాను. థర్డ్ అంటే 3, ఫస్ట్ టర్మ్ అంటే 1 కదా. ఇప్పుడు ఈ థర్డ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ టర్మ్ అంటే 3 కాబట్టి A3 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ A1, ఫస్ట్ టర్మ్ అంటాడు A1 అంటే A1 బై +9. గుర్తుపెట్టుకో ఇక్కడ థర్డ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ థర్డ్ టర్మ్ A3 ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ A1 బై +9. దీన్ని ఏం రాసుకుంటాం A3 ప్లస్ A1 మన రైట్ సైడ్, లెఫ్ట్ లో వస్తుంది -A1 ఈక్వల్ టు 9. ఇక చూడు మనకు A1 అంటే ఏం రాసుకున్నాం ఇక్కడ మనం ఏ రాసుకున్నాం. నెక్స్ట్ A3 అంటే ఏం రాసుకున్నాం మనం ఇక్కడ ఏఆర్ స్క్వేర్ రాసుకున్నాం. ఇవి ఇక్కడ రాసుకుంటాం. A3 అంటే ఏఆర్ స్క్వేర్, A3 అంటే ఉంది ఏఆర్ స్క్వేర్ మైనస్ A1 అంటే ఉంది ఏ ఈక్వల్ టు 9. ఇక్కడ కామన్ ఏముంది ఏ కామన్ ఉంది, ఏ కామన్ తీస్తే ఇప్పుడు వస్తుంది r² - 1 ఈక్వల్ టు 9. ఇది ఈక్వేషన్ 1. చూడు ఇక్కడ ఏం రాయలేదు. థర్డ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫస్ట్ టర్మ్ అంటే ఫస్ట్ టర్మ్ అన్నా థర్డ్ టర్మ్ గ్రేటర్. థర్డ్ అంటున్నాడు కాబట్టి 3 కాబట్టి A3 రాసుకున్నా ఈక్వల్ టు ఫస్ట్ టర్మ్ అన్నాడు. ఫస్ట్ అంటే 1 కాబట్టి A1 రాసుకున్నా బై 9 +9 రాసుకున్నాక దీన్ని సింప్లిఫికేషన్. నెక్స్ట్ చూడు సెకండ్. ద సెకండ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫోర్త్ టర్మ్. ద సెకండ్ టర్మ్ రాసుకో. సెకండ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ఫోర్త్ బై 8 అంటాడు. దీన్ని మనం రాసుకుంటాము సెకండ్ టర్మ్ సెకండ్ అన్నాడు కాబట్టి A2 ఈక్వల్ టు ఫోర్త్ టర్మ్ బై ఫోర్త్ టర్మ్ అంటే A4 ప్లస్ 18. A4 ఇద్దరు తీసుకొచ్చాము. A2 మైనస్ A4 ఈక్వల్ టు 18. చూడమా ఇప్పుడు ఇక్కడ రాసుకుందాం. స్పేస్ లేకుంటే ఇక్కడ రాసుకుందాం.
ఏ2 అంటున్నాడు. ఏ2 అంటే మనకి ఏముంది ఇక్కడ ఏఆర్ ఉంది. ఏఆర్ మైనస్ ఏ4 అంటే ఏందమ్మా ఏఆర్ పవర్ 4 ఈక్వల్ టు 18. ఇక్కడ చూడమ్మా ఇక్కడ ఏఆర్ ఉంది. ఏ2 అంటే ఏముంది మనకు ఏఆర్. ఇక్కడ ఏఆర్ ఉంది, ఇక్కడ ఏఆర్ ఉంది. కాబట్టి ఏఆర్ కామన్ తీసుకుంటాం. అంటే ఏఆర్ కామన్ తీస్తే ఇది ఏమవుతుందమ్మా 1 మైనస్ ఏ ఆర్ ఆర్ పవర్ 4 అంటే ఆర్ 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 ఒక ఆర్ పోయింది, ఇంకేముంటాయి 3 ఆర్స్ ఉంటాయి. కాబట్టి ఆర్ క్యూబ్. ఓకేనా, ఆర్ క్యూబ్. ఒక నిమిషం అమ్మా, ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ మైండ్ సారీ ఏఆర్ క్యూబ్. కాబట్టి ఇదేమవుతుంది ఏ స్క్వేర్ ఈఆర్ క్యూబ్. ఓకేనా, అప్పుడు ఆర్ క్యూబ్ అంటే ఏమవుతుంది ఆర్ 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 ఒక ఆర్ పోతే ఏమవుతుందమ్మా ఏఆర్ స్క్వేర్. కాబట్టి ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 18. గుర్తుపెట్టుకోండి, ఏ1 అంటే ఏ2 అంటే ఏఆర్, ఏ3 అంటే ఏఆర్ స్క్వేర్, ఏ4 అంటే ఏఆర్ క్యూబ్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చూడమ్మా ఇక్కడ మనకి ఏముంది ఏ ఇంటూ ఆర్ స్క్వేర్ మైనస్ 1 ఉంది. ఆర్ స్క్వేర్ మైనస్ ఇక్కడ ఏముంది 1 మైనస్ ఆర్ స్క్వేర్. ఇది సేమ్ ఉంది, ఇది డిఫరెన్స్ ఉంది. కాబట్టి ఈ ఆర్ స్క్వేర్ ఇతరులు తీసుకొచ్చాను. ఈ ఆర్ స్క్వేర్ తీసుకొస్తే మైనస్ కామన్ చేయాలి. కాబట్టి ఏమో రావచ్చు అంటే ఆర్ స్క్వేర్ మైనస్ 1 అంటే ఆర్ స్క్వేర్ ఇక్కడ రాసినందుకు ఇక్కడ మైనస్ 18 రాస్తాం. గుర్తుపెట్టుకో, ఆర్ స్క్వేర్ ఇక్కడ రాసింది, ఇక్కడ ఏమొస్తాం మైనస్ కామన్ తీస్తాము, మైనస్ మళ్ళీ చేస్తే మైనస్ ఉంది, అదంతా అవసరం లేదు. కాబట్టి మైనస్ ఏమొస్తుందంటే ఇక్కడ ఏఆర్ ఈక్వల్ టు ఇక్కడ సేమ్ ఎలాగుందో అలా రాసుకోవడం వల్ల ఇక్కడ మైనస్ 18 రాస్తాం. ఈక్వేషన్ 2. ఇప్పుడు ఈక్వేషన్ 2 బై ఈక్వేషన్ 1 డివైడ్ చేయాలి. ఈక్వేషన్ 2ను ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 2 అంటే ఇది కదా ఏఆర్ ఆర్ స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు మైనస్ 18 బై ఈక్వేషన్ 1. ఈక్వేషన్ అంటే ఇది ఏ ఆర్ స్క్వేర్ మైనస్ 1 బై 2. ఏకి క్యాన్సల్, ఆర్ మైనస్ 2 క్యాన్సల్. 2 1 జా 2 9 జా 2 1 జా 2 9 జా 2 1 జా 2 9 అంతేనా. సారీ ఇక్కడ 9 కదా, 9 1 జా 9 2 జా అంటే నీకు ఏమొచ్చింది మా ఆర్ ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. ఆర్ ఈక్వల్ టు మైనస్ 2 వచ్చింది. నీకేం కావాలి ఇప్పుడు ఏ వాల్యూ కావాలి. ఏ వాల్యూ కావాలంటే ఆర్ తీసుకుపోయి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేయాలి. ఆర్ ఈక్వల్ టు మైనస్ 2 సబ్స్టిట్యూట్ ఇన్ ఈక్వేషన్ 1. ఈక్వేషన్ 1 ఏ మైనస్ ఆర్ స్క్వేర్ అంటే మైనస్ 2 స్క్వేర్ మైనస్ 1 ఈక్వల్ టు 9 ఏ ఇంటూ మైనస్ 2 స్క్వేర్ అంటే 4 మైనస్ 1 ఈక్వల్ టు 9. 4లో 1 పోతే 3 అంటే 3 ఇంటూ అంటే 3a ఈక్వల్ టు 9. ఏ ఈక్వల్ టు 9 బై అవతల 3 అవుతుందాం బై 3 1 జా 3 2 జా అంటే ఏ ఇచ్చుకుంటే ఎంతమ్మా 2. నీకు ఆర్ ఏమో మైనస్ 2 వచ్చింది, ఏ ఎంత వచ్చింది 2 వచ్చింది. ఇప్పుడు చూడండి మేడం, ఏ ఈక్వల్ టు 2 ఆర్ ఈక్వల్ టు మైనస్ 2. మనకి ఏమంటున్నాడు 4 ఫార్మింగ్ అంటున్నాడు. 4 అంటే ఏంది ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ అంటారు. అంటే ఏ వాల్యూ ఫైండ్ చేయాలా ఏఆర్ స్క్వేర్ ఏఆర్ క్యూబ్ ఫైండ్ చేయాలి. ఈ అంటే ఎంత ఉంది 2 వచ్చేసింది. ఏ అంటే ఎంత 2, ఆర్ అంటే ఎంతమ్మా మైనస్ 2. నెక్స్ట్ ఈ అంటే ఎంత 2, ఆర్ అంటే ఎంతమ్మా మైనస్ 2 హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏ అంటే ఎంతమ్మా 2, ఆర్ క్యూబ్ అంటే ఎంతమ్మా మైనస్ 2 హోల్ క్యూబ్. చూడమ్మా 2 2 జా మైనస్ 4, 2 స్క్వేర్ అంటే 4 2 జా 8 స్క్వేర్ చేసిన మైనస్ ఉంది ప్లస్ అవుతుంది. చూడమ్మా ఇక్కడ 2 క్యూబ్ అంటే 2 2 జా 4 4 2 జా 8 మైనస్ ఉంది కాబట్టి మైనస్. ఏ 2 జా ఎంత 2 మైనస్ 2 ఇంటూ మైనస్ 2 ఇంటూ మైనస్ 2 మైనస్ మైనస్ ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 2 2 జా 4 4 2 జా 8. ఓకేనా, ఏ 2 జా మైనస్ 16. ఇది మా ఆన్సర్. ఫార్మింగ్ 4 నెంబర్స్ అన్నాడు కాబట్టి 2 కామా మైనస్ 6 కామా మైనస్ ఎక్కడో మిస్టేక్ పోయిందమ్మా, ఒక్క నిమిషం. ఏ ఈజ్ ఈక్వల్ టు
మా క్వశ్చన్ 3 1 జా 3 3 జా అమ్మా ఇది సారీ 3 3 జా 3 1 జా 3 3 జా అప్పుడు ఏ ఎంత ఉంది 3 3 కాబట్టి కొంచెం మిస్టేక్ మా ఇక్కడ సారీ అమ్మా అంతే కదా 3 1 జా 3 జా అప్పుడు ఏ అవుతుంది 3 3 ఆర్ ఎంత ఉందమ్మా -2 నెక్స్ట్ ఏ ఎంతమ్మా 3 ఆర్ స్క్వేర్ అంటే -2 హోల్ స్క్వేర్ ఏ అంటే ఎంతమ్మా 3 ఆర్ స్క్వేర్ అంటే -2 క్యూబ్ జస్ట్ మిస్టేక్ మా ఏ బదులు 3 బదులు 2s అంటే మిస్టేక్ పోయింది ఇప్పుడు ఏమవుతుందమ్మా 3 3 2 జా -6 2 స్క్వేర్ 4 4 3 జా 12 ఇక్కడ 2 అంటే 2 2 జా 7 ఇది 8 3 జా -24 ఇప్పుడు ఆన్సర్ రైట్ 3 -6 12 -24 3 -6 12 -24 ఇది చూడమ్మా వెరీ 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 గుర్తుపెట్టుకో అసలు మనకు క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఒక్కటికి 2 సార్లు ప్రాక్టీస్ చేస్తే అవుతుంది చూడు ఏమంటున్నాడు థర్డ్ టర్మ్ ఈజ్ ద గ్రేటర్ దాన్ ద ఫస్ట్ టర్మ్ అంటాడు ఒకటి A3 = A1 + 9 దాన్ని సింపుల్ వేస్తే నెక్స్ట్ ఏమంటున్నాడు సెకండ్ టర్మ్ ఈజ్ గ్రేటర్ దాన్ ద ఫోర్త్ టర్మ్ అన్నాడు ఒకటి A2 = A4 సింప్లిఫై చేస్తే అయిపోతుంది నేను ఒకటి గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి ఎందుకు ఇక్కడ మనకు r² - 1 వచ్చింది ఇక్కడ 1 - r² ఈ r² ఇతరులు అనుకోండి ఇక్కడ మైనస్ చేస్తే మనకు టేబుల్ చేస్తారు కొంచెం చూడు ఇప్పుడు నేను జస్ట్ మిస్టేక్ చేస్తాను ఎందుకంటే చేసేటప్పుడు థింకింగ్ ఏదో చేసినాం అనుకో వెళ్ళిపోతుంది కాబట్టి ప్రాబ్లం చేసేటప్పుడు ఒకే థింకింగ్ ఉండాలమ్మా మనం ఇక్కడ థింక్ చేస్తూ ఇక్కడ చేస్తూ వేరే థింక్ చేసినాం అనుకో ప్రాబ్లం మిస్టేక్ పోతుంది ఇప్పుడు నేను చేసేటట్టు A = 2 తీసుకున్నా ఆన్సర్ తప్పు పోయేది కానీ కొంచెం ఐడియా ఉంది కాబట్టి ఆన్సర్ తప్పని మళ్ళీ వచ్చింది మీరు కూడా ఒక్కటికి 2 సార్లు ప్రాబ్లం చేస్తే మనము ఎగ్జామ్ రాసేటప్పుడుగా ఆన్సర్ అది కదా అని గుర్తొస్తుంది నువ్వు ఒకసారి చేసి వదిలేసి డైరెక్ట్ పబ్లిక్లో ఎగ్జామ్ అనుకో ఆన్సర్ మిస్టేక్ పోతుంది ఇప్పుడు మేము చేసేటప్పుడు మిస్టేక్ పోతే థాట్ వచ్చేస్తుంది ఆన్సర్ ఇది కాదు ఏదైనా మిస్టేక్ పోయిందని వెంబడే రికవరీ చేసుకుంటాం కానీ పబ్లిక్లో మీరు అట్లా చేసినప్పుడు మిస్టేక్ పోయిందనుకో మార్క్స్ తగ్గిపోతాయి కాబట్టి మీరు ఏం చేయాలంటే ఒక ప్రాబ్లమ్ కూడా 2-3 సార్లు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేసినప్పుడు అప్పుడు నీకు ఆన్సర్ ఖచ్చితంగా గుర్తుంది ఓకేనా ఒకసారి చూసుకోండి నోట్ చేసుకోండి నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం నెక్స్ట్ ప్రాబ్లం ఇది చాలా చాలా సింపుల్ మా అర్థమెటిక్ ప్రాబ్లం ఏమంటే మనము ఇక్కడ స్టెప్స్ అన్ని ప్రాబ్లంలో ఏమి స్టెప్స్ ఉన్నాయో అవే రాస్తాము రాసి చేసుకుంటాము ఇది ఎందుకంటే సీక్వెన్స్ సిరీస్లో జస్ట్ అర్థమెటిక్ మోడల్ అంటే మనం సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆ మెథడ్ చేస్తాం కదా ఆ మెథడ్ ఇచ్చాడు ఆ మెథడ్ ఈ ప్రాబ్లం చేయాలా చేద్దాం ఒకసారి అయ్యేతో చూడమ్మా ఫస్ట్ చూడమ్మా ఏ ఫార్మర్ buys a used a tractor for 12,000. He pay 6,000 cash. Agree to pay the balance in annual installment of 500 plus 12% interest on the unpaid amount. How much will be the tractor cost him? అంటే ఏం లేదమ్మా ఒక రైతు ఉన్నాడు ఆ రైతు అనే అతను ఒక ట్రాక్టర్ కొంటున్నాడు ఆ ట్రాక్టర్ కాస్ట్ ఎంత అంటే 12,000 12,000 కానీ అతను డైరెక్ట్ మొత్తం అమౌంట్ పే చేయలేక అతని దగ్గర 6,000 మాత్రమే ఉంది అంటే 12,000లో నేను 6,000 పే చేస్తాను రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంటుంది ఎంత ఉంటుంది 12,000లో 6 పోయింది అనుకో 6,000 ఉంటుంది సపోజ్ ఇప్పుడు నీ కాడ 100 రూపీస్ ఉంది 50 రూపీస్ చేసినాం ఇంకా 50 రూపీస్ బ్యాలెన్స్ ఉంది అలాగనే ఇక్కడ 12,000 ఉంది 12,000లో 6,000 పే చేసినాను రిమైనింగ్ ఎంత ఉంది బ్యాలెన్స్ 6,000 ఉంటుంది ఆ 6,000 నేను యాన్యువల్కు 500 రూపీస్ కడుతూ నెక్స్ట్ 6,000 ఉంటాయి కదా ఆ 6,000కి యాన్యువల్కి ఒకసారి 12% ఇంట్రెస్ట్ కడతా అంటున్నాను అంటే నీకు మొత్తం ట్రాక్టర్ కాస్ట్ 12,000లో నీకు 6,000 కట్టాం రిమైనింగ్ 6,000 ఉంది ఈ 6,000 పర్ యాన్యువల్ 500 కడుతూ దానికి 12% ఇంట్రెస్ట్గా కడతాను అంటున్నారు అట్లా ఇంట్రెస్ట్ కట్టినాక అతనికి మొత్తం ఎంత ట్రాక్టర్ కాస్ట్ పడిందో చెప్పంటాడు అంతే హౌ మచ్ విల్ బి ద ట్రాక్టర్ కాస్ట్ హిమ్ అని చెప్తాడు ఇక్కడ మనకు ఒకే ఒక ఫార్ములా ఇంతకుముందు ఎలా రాసినామో ఏఆర్ జీపీ అట్లనే ఇక్కడ సేమ్ అలాగే రాస్తాం కానీ ఇక్కడ నువ్వు ఒక ఫార్ములా రావాలమ్మా ఎందుకంటే మనము చాప్టర్ మొత్తం చెప్పుకోలేదు చాప్టర్ 1 చెప్తే నీకు జీపీ అంటే ఏంది ఏపీ అంటే ఏంది ప్రోగ్రెసివ్ అంటే ఏంది ఫస్ట్ టర్మ్ ఏంది కామన్ రేషియో అంటే ఏంది డి అంటే కామన్ డిఫరెన్స్ ఏంది ఇవన్నీ చెప్తాను కానీ మనం అవన్నీ చెప్తున్నా డైరెక్ట్ ప్రాబ్లంలు వస్తున్నాయి కాబట్టి ఈ ప్రాబ్లంకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇది ఒకటి
బ్యాంక్ బ్యాలెన్స్ ఒకటి, బై ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ట్రాక్టరు, బైకు, బ్యాంక్ ఈ మూడు ఒకటే మెథడ్, ఒకటి సేమ్. ఈ మూడు ప్రాబ్లమ్స్ ఒకే ఒక ఫామ్ లో గుర్తుపెట్టుకో. ఆ ఫామ్ లో ఏందో నేను చెప్తాను, ఒక్కసారి గుర్తుపెట్టుకోవాలి. చాలా సింపుల్. గుర్తుపెట్టుకో. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2. ఇది ఒక్క ఫామ్ లో గుర్తుపెట్టుకుంటే చాలు. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఒకటి గుర్తుపెట్టుకున్నాం. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఎన్ అనేది 12%. ఇక్కడ మనకు కూడా వచ్చిన 12% గుర్తుపెట్టుకో. 12%. ఏ అనేది ఫస్ట్ టర్మ్, అంటే మనకు ఫస్ట్ యాన్యువల్ ఎంత కడతాం, సెకండ్ యాన్యువల్ ఎంత కడతాం, థర్డ్ యాన్యువల్ కడతాం కదా. దాంట్లో ఫస్ట్ ఇయర్ది ఏ అనుకుంటాం. డి అనేది కామన్ డిఫరెన్స్, అంటే మనకి ఇంతకుముందు రేషియో అనుకున్నాం. రేషియో అనుకున్నప్పుడు A1 A2 అన్నప్పుడు ఆ రేషియో అన్నప్పుడు ఏంటి A2/A1 చేసినాం. ఇక్కడ డిఫరెన్స్ అంటే ఏం లేదమ్మా, A1 A2 ఉంది కదా, A2 మైనస్ A1 చేస్తాం. ఆర్ అన్నప్పుడు బై చేస్తాము, డి అన్నప్పుడు డిఫరెన్స్ చేస్తాం. అది గుర్తుపెట్టుకో. ఇక్కడ ఒకటే ఒక ఫార్మ్ గుర్తుపెట్టుకో. ఏది ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 2a ప్లస్ n-1 ఇంటూ డి. ఇది ఎందుకు ఫామ్ లో గుర్తుపెట్టుకోవాలంటే లాస్ట్ కు మనకు యూజ్ పడుతుంది, అప్పుడు గుర్తుంది. ఓకేనా. ఇప్పుడు మనం ఏమేమి ఇక్కడ ప్రాబ్లం ఇచ్చినా అవే స్టెప్స్ రాస్తాం. ఏమొద్దు, మనకి ఇచ్చిన స్టెప్స్ ఏమున్నాయో అవే రాకుండా వెళ్ళిపోతాం. ఓకేనా. మనకి ఏమన్నా అంటే లాస్ట్ ట్రాక్టర్ కాస్ట్ ఎంత అంటాం. చూడు, ఫస్ట్ రాద్దాము. మనము ట్రాక్టర్ ప్రైజ్ ఎంత రాద్దాం. ప్రైజ్ ఆఫ్ ట్రాక్టర్. ఫస్ట్ ప్రైజ్ ఆఫ్ ట్రాక్టర్ ఒకటి గుర్తుపెట్టుకున్నా. టెక్స్ట్ బుక్ లో ఉండే సేమ్ స్టెప్స్ రాయాలని కాదు, ఓన్ వర్డ్స్ లో రాయొచ్చు. నీకేం కావాలా, సొల్యూషన్ ఆన్సర్ కావాలా. ప్రైజ్ ఆఫ్ ట్రాక్టర్ ఎంతమ్మా. ప్రైజ్ ఆఫ్ ట్రాక్టర్ 12,000. పే చేసినాడు, ఈ పే 6,000 పే చేశాడు కాబట్టి అదే రాస్తాం. ఈ పే ఎంత చేసినాడు, 6,000 పే చేస్తాడు. 6,000 పే అంటే 12,000 లో 6,000 పే చేస్తే 12 6 పోతుందమ్మా, 6 ఉంటుంది. ఇది మనకు కోసం తీసుకుంటాం. ఇప్పుడు బ్యాలెన్స్ ఉంది, 6 ఉంది కాబట్టి బ్యాలెన్స్ పేమెంట్ ద 6,000. మనకి ఏం సొంత వర్డ్స్ వస్తాయి, ఆ వర్డ్సే రాద్దాం. బ్యాడ్ చేయడం అంటే ఏం రాద్దాము. మొత్తం ప్రైస్ ట్రాక్టర్ 12,000. అతను పే చేస్తాడు, ఎంత చేసినాడు, 6,000. 12,000 6,000 పోతుంది, 6,000 కాబట్టి బ్యాలెన్స్ ఎంత, 6,000. కానీ ఆయన ఏమంటాడు, ఇన్స్టాల్మెంట్ బ్యాలెన్స్ కడతాను. చూడు, అగ్రీ టు పే ద బ్యాలెన్స్ ఆఫ్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ ఆఫ్, ఇదే రాయి, అక్కడే రాయి. అగ్రీ, అదే రాయమా మనకు. అగ్రీ టు పే ద బ్యాలెన్స్ ఇన్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్, ఇది రాయి. ఇన్స్టాల్మెంట్ ఆఫ్ ఎంత, ఆర్ 500 రూపీస్. ఎంతమ్మా, 12%. అక్కడ ఉండేది రా. ఇప్పుడు మనకి ఏం రాయాలి చూడు. ఇప్పుడు చూడు, ఫస్ట్ టర్మ్ మనకు ఒకటి, ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాస్తాం. ఇన్స్టాల్మెంట్ పేమెంట్ అటు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ రాద్దామా. ఫస్ట్ యాన్యువల్ ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ యాన్యువల్ ఇక్కడ ఉండే వర్డ్స్ రాద్దాం. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ అయితే ఒకటి గుర్తుపెట్టుకో. ఇక్కడ నువ్వు వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోవాలి. ట్రాక్టర్ కాస్ట్ 12,000, అతను పే చేసింది 6,000, బ్యాలెన్స్ ఉండేది 6,000. కానీ ఆయన ఒకేసారి 6,000 పే చేస్తున్నాడు అనలే. పర్ ఇయర్ కి 500 కడుతూ ఆ 600 కు 12% వడ్డీ అంటే ఇంట్రెస్ట్ కడతా అంటున్నాడు. కాబట్టి నీకు ఇక్కడ ఏదానికి ఈ 6,000 కు 12% కడతాడు. కానీ ఈ 6,000 లో పర్ మంత్ 500 తీశాడు. ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ కడుతున్నాడు. ఫస్ట్ ఎంత, 6,000. ఈ 6,000కి ఎంతమ్మా, 12%. 12% అంటే 12/100. 0000 అయిపోయింది. చూడమ్మా, 12 into 0 0, 12 6 72 రూపీస్. నెక్స్ట్ ఇక్కడమ్మా
సెకండ్ ఇన్స్టాల్మెంట్ యాన్యువల్. సెకండ్ ఇన్స్టాల్మెంట్ అన్నప్పుడు బాగా గుర్తు, ఇక్కడ కన్ఫ్యూజ్ కావాలి. కొంత సెకండ్ ఇన్స్టాల్మెంట్ అంటే మళ్ళా 6,000 ఇంటూ 12%. కానీ ఏమంటాడు, అగ్రీ టు పే ద బ్యాలెన్స్ యాన్యువల్ ఇన్స్టాల్మెంట్ 400. ప్రతి యాన్యువల్కి ఒక 500 కడతా అంటున్నాడు. అంటే ఈ 6,000లో చూడు, ఫస్ట్ యాన్యువల్లో ఈ 6,000లో 500 తీసాము. ఎందుకు ఫస్ట్ ఇయర్ 0 0 10లో 5 పోతే 5, ఇక్కడ 5. అంటే సెకండ్ యాన్యువల్ పే చేసినప్పుడు ఎంత ఉంటాయి, 5,500. 5,500 ఇంట్రెస్ట్ ఎంతమ్మా, 12,000. 12% బై గుర్తుపెట్టుకోలేదు. అంటే 6,000లో 500 కట్టేసినాడు. 500 అంటే మిగిలిన బ్యాలెన్స్ ఉంది 5,500. దీనికి 12% ఇంట్రెస్ట్ అయ్యాడు. మళ్ళా 20 కు 20 చూడమ్మా, 12 5 ఎంత, 12 5 ఎంతమ్మా, 60. అంతే కదా, 12 5 60 0. 12 5 60 60 ప్లస్ 6 66. నెక్స్ట్ థర్డ్ ఇన్స్టాల్మెంట్ యాన్యువల్. థర్డ్ ఇన్స్టాల్మెంట్ అంటే ఇక్కడ ఉండేది సెకండ్ ఇన్స్టాల్. ఇప్పుడు థర్డ్ అంటున్నాడు. థర్డ్లో 500 తీసారు కదా, 500 లెస్ చేయాలి. ఇక్కడ 500 వేసినాం, ఇక్కడ 500 లెస్ అయ్యి అంటే ఎంత వస్తుందమ్మా, 5,000. అంటే ఇక్కడ 5,000కి నువ్వు 12% ఇంట్రెస్ట్ కట్టాలి. 12 12 చూడమ్మా, ఇక్కడ 12 ఇంటూ 0 0. 12 5 60. 12 5 60 అంటే నీకు ఫస్ట్ టర్మ్ ఎంత ఉంది 720, నెక్స్ట్ 660, నెక్స్ట్ 600. చాలు, ఇక్కడ 3 టర్మ్స్ వచ్చాక చాలు. మనం ఇక్కడ వచ్చినాక ఇక్కడ కనుక్కొచ్చాం. ఇక్కడ కనుక్కున్నాక మనకి ఏముంది మా, ఫస్ట్ 720 660 600. మనం దీన్ని A1 A2 A3 అనుకో. ఫస్ట్ టర్మ్ కాబట్టి A1 అంటే A ఈక్వల్ ఏమవుతుంది మా, 720. ఫస్ట్ టర్మ్ అంటే ఏ అనేది 720 అవుతుంది. ఫస్ట్ టర్మ్ కాబట్టి దీన్ని ఏమంటాం 720. డి అంటున్నా, డి అంటే మీకు ఏం చెప్పాను, కామన్ డిఫరెన్స్. ఆర్ అంటే ఏంటి, కామన్ రేషియో. డి అంటే కామన్ డిఫరెన్స్. అంటే A2 మైనస్ A1 అంటే 650 మైనస్ 720. అంటే చూడమ్మా, ఫస్ట్ 720లో 660 తీసేయి, 0. 12 6 పోతే 6, ఇక్కడ 6 అంటే ఏమైంది, డి ఈజ్ ఈక్వల్ టు 60. ఏం 60, హైయెస్ట్ వాల్యూ మైనస్ ఉంది మైనస్, అంటే డి ఈజ్ మైనస్ 60. ఈ రెండు కలుపుతాం. ఇప్పుడు నేనేం చెప్పాను నీకు, ఒక చిన్న ఫార్ములా చెప్తాను. ఆ ఫార్ములా కొడుతున్నాను. ఏ ఫార్ములా అది, ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు n/2 ఇంటూ 2a ప్లస్ n-1 ఇంటూ డి. సార్ నువ్వు ఏ చెప్పినావు, డి చెప్పినావు. ఎన్ అంటే 12% చెప్పినా అది ఒకటి రాసుకో. n ఈక్వల్ టు 12%. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేస్తాను. ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ అంటే 12 బై 12 మా 12% రాయకూడదు బై 2. 2 ఇంటూ ఏ ఏ అంటే ఎంతమ్మా 720 ప్లస్ ఇంటూ n-1 ఎన్ అంటే 12 మైనస్ 1. డి అంటే ఎంతమ్మా మైనస్ 60. ఇప్పుడు మనం వేసాం ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 2 1 జా 2 6 జా 6 ఇంటూ 7 ఇంటూ 720 చేయమ్మా 720 ఇంటూ 2 2 ఇంటూ 0 0 2 2 జా 4 7 2 జా 14. అదే కదా 14 14440 ప్లస్ 12లో 1 పోతే 1 మా మైనస్ 60. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 అలాగే పెట్టుకున్నాం 1440 ప్లస్ ఇంటూ మైనస్ 16 1 జా 16. అంటే 1440 నుంచి 16 తీమా చేస్తే ఏమవుతుంది 0. 14 ఉంటుంది, 14లో 4 పోతే 8 13. అంటే ఎస్ఎన్ ఈజ్ ఈక్వల్ టు 6 ఇంటూ 1380. అంతే కదా 0. ఇక్కడ 14 10లో 4 పోతే 4 8 3 1 అంటే 1380 ఇంటూ 6 మా 6 ఇంటూ 0 6 ఏనా 12 6 ఇంటూ 0 6 8 6 జా 48 4 8 3 జా 24 24 ఒక 8 28 6 1 జా 6 6 ప్లస్ 2 8
888 888 అంతేనా? 888 చూద్దాం ఒక్కసారి మిస్టేక్ ఏమైనా చేసినామంటూ 720 1460 ఇక్కడ ఏదో చిన్న మిస్టేక్ పోయింది చూద్దాం. చిన్న మిస్టేక్ పోయింది ఇప్పుడు చేస్తే చూడు ఎందుకు 12లో 1 పోతే 11 అంతే 12లో 1 పోతే 11 6 into 11 అంటే 11 0 11 6 66 చూడు 40 ఏమొస్తుంది 11 into 6 ప్లస్ ఇంటూ మైనస్ మైనస్ 11 into 6 66 ఇప్పుడు 1440 నుంచి 66 తీసేయండి 0 ఇక్కడ ఏమొస్తుంది 8 ఇక్కడ 13 13లో 6 పోతే ఇక్కడ 10 13 4 7 784 అంటే మనకి ఏమవుతుంది ఇక్కడ 6 into 780 ఇప్పుడు చూడు 7 into 80 into 6 6 into 0 6 8 6 48 4 7 6 42 ఒక 4 40 అంటే SN is equal to ఎంత 4608 ఎంత మనకు ఇది వచ్చింది 4608 కానీ మనకి ఏమంటున్నాడు హౌ మచ్ పే విల్ బి ద ట్రాక్టర్ కాస్ట్ అంతా ఎంత కట్టంటాడు. మనం ఇదంతా కట్టేది ఇంట్రెస్ట్ మరి ఓన్లీ ఇంట్రెస్ట్ అసలు అమౌంట్ ఎంత 12,000 కాబట్టి చూడు ట్రాక్టర్ కాస్ట్ ఈజ్ చూడమా 12,000 ప్లస్ 4,008 కనుకమా 12,000 4,608 లేదమ్మా 0 8 6 6 1 అంటే ఎంత పడిందమ్మా 16,680 ఇది కాస్ట్ మొత్తం మనకు ట్రాక్టర్ కాస్ట్ అంతా మొత్తం ఎంత పడింది ఇది కాస్ట్ ఎంత అయింది చూడండి 16,680 ఇది మనకు వచ్చిన కాస్ట్ టోటల్ కాస్ట్. అంటే దీన్ని బట్టి మనం చేయాలా మనం ఏదైనా సరే ట్రాక్టర్ కానీ బైక్ కానీ ఉంటే అమౌంట్ ఉంటే మొత్తం పే కడితే సరిపోతుంది. ఇలా ఇన్స్టాల్మెంట్ కట్టడం వలన మామూలుగా అయితే ట్రాక్టర్ కాస్ట్ ఎంత అమ్మా 12,000 కానీ మనము ఇంట్రెస్ట్ కట్టుకుంటూ వస్తుంది 16,680 అంటే మనకి ఇక్కడ ఎంత డిఫరెన్స్ నియర్లీ 5,000 ఎంత ఇంట్రెస్ట్ గుర్తుపెట్టుకో. ఇక్కడ ఫస్ట్ వేస్తావు ప్రైస్ ఆఫ్ ట్రాక్టర్ 12,000 ఎంత పే చేస్తున్నావు 6,000 ఎంత బ్యాలెన్స్ ఉంది 6,000 ఈ 6,000కు పర్ యాన్యువల్ 12% ఇంట్రెస్ట్ కడుతూ పర్ యాన్యువల్ ఎంత కడతావు 500 కడతావు. కాబట్టి ఫస్ట్ నువ్వు ట్రాక్టర్ కొన్నెంబడే 600 కట్టేస్తావు కాబట్టి 6,000 కట్టేస్తావు 6,000 అలాగే ఉంటుంది కాబట్టి 6,000కు ఫస్ట్ 12% కాస్తే 650 వస్తుంది. సెకండ్ యాన్యువల్లో ఈ 6,000లో నువ్వు ఇంట్రెస్ట్ కాకుండా ఎంత కడతావు 500 కడతావు 500 తీసేయాలా లెస్ చేయాలి అంటే 5,500 నెక్స్ట్ ఇయర్ ఏమైనా మళ్ళీ 500 చేయాలి అంటే 500 ఇస్తే 5,000 అలా చేసుకుంటూ పోవచ్చు. కానీ మనకి ఇక్కడ 3 చాలు 750 ఎందుకంటే మనకు ఫస్ట్ టర్మ్ కావాలా కామన్ డిఫరెన్స్ కావాలా A2 మైనస్ దానికోసం 3 years 3 యాన్యువల్ కనుక్కుంటే సరిపోతుంది. కనుక్కున్న తర్వాత లాస్ట్ గుర్తుపెట్టుకున్నాం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫామ్లో చెప్తాను SN ఈక్వల్ టు N/2 into 2A plus N minus 1D ఇది ఇంపార్టెంట్. ఇక్కడ గుర్తుపెట్టుకో N అంటే ఎంత 12%, A అంటే ఎంత ఫస్ట్ టర్మ్, D అంటే ఎంత కామన్ డిఫరెన్స్ అంటే సెకండ్ టర్మ్ ఫస్ట్ టర్మ్ ఎంత -60 ఈ ఫామ్ రాసుకుంటావు. ఇక్కడ వచ్చాక ఈ ఆన్సర్ రాకూడదు ఏమంటాడు హౌ మచ్ విల్ బి ద ట్రాక్టర్ కాస్ట్ ఎంత అంటాడు అంటే ఇంట్రెస్ట్ ప్లస్ అది కాబట్టి 12,000 ప్లస్ ఇది కడితే మనకు ఎంత వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈ మెథడ్లో 2 ప్రాబ్లమ్స్ అమ్మా నేను ఒకటి చెప్పాను. ఇంకోటి బైక్ ఉంది బైక్ అంటే సేమ్ ఇదే మెథడ్ అమ్మా ట్రాక్టర్ ప్లేస్లో బైక్ పెడతాం అంతే సేమ్ మెథడ్. దీనిలో నుంచి ఈ సీక్వెన్స్ సిరీస్లో ఇప్పుడు చెప్పిన ప్రాబ్లం నుంచి పబ్లిక్లో ఖచ్చితంగా ఒక ప్రాబ్లం వస్తుంది. మీరు ప్రాక్టీస్ చేస్తే కంపల్సరీ వస్తుంది. 8 మార్క్స్ ఒకటి 1 మార్క్ ఒక బిట్ వస్తుంది. 1 మార్క్ బిట్స్లో మనకి ఈ చాప్టర్లో 1 మార్క్ బిట్స్లో ఇంపార్టెంట్ ఒక 6 బిట్స్ ఉన్నాయి. ఆ 6 బిట్స్లో నుంచి ఒక బిట్ వచ్చేస్తుంది. గుర్తుపెట్టు ప్రాక్టీస్ చేసుకోండి.